ఒకప్పుడు కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ వీళ్ళు వరుసగా హిట్లు కొట్టేవాళ్ళు. ఇంత వరుసగా కూడా వాళ్ళు కొట్టకపోయి ఉండొచ్చు. బట్ గ్యాప్ తీసుకునైనా వాళ్ళు కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్‌లో అయితే వరుసగా హిట్లు కొట్టడం చాలా ఇంపాసిబుల్ పరిస్థితి. రాజమౌళి లాంటి వాళ్ళు కొట్టినా చాలా గ్యాప్ తీసుకుంటారు ఒక మూవీ నుంచి ఇంకో మూవీకి. పెద్ద పెద్ద స్టార్స్‌ని హ్యాండిల్ చేస్తూ చాలా తక్కువ గ్యాప్‌తో ఏడాదికి ఒక పెద్ద హిట్ కొట్టుకుంటూ 9 వరుస హిట్లు కొట్టడం అనేది ఏ డైరెక్టర్‌కైనా ఈ ఈ ఈ కరెంట్ సినారియోలో ఇంపాసిబుల్. ఆ విషయంలో అనిల్ రావిపూడి ఎవరైనా సరే సెల్యూట్ కొట్టాల్సిందే, మెచ్చుకోవాల్సిందే. నో డౌట్, నో క్వెషన్ అబౌట్ ఇట్. అయితే ఇతను ఇట్లా సాధించడానికి వెనక ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ నాకు అనిపించినాయి. అందుకని మన ఛానల్ తరఫున, దిస్ ఇస్ రాము ఛానల్ తరఫున మనం చేసిన స్టడీ చెప్పదలుచుకున్నాం. అదేంటంటే ఫస్ట్‌ది ఇతను ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేటువంటి విధానం చాలా బాగుంటుంది. ఎప్పుడు కుదిరితే అప్పుడు చిన్న చిన్న టీవీ షోస్లో కనిపించడం, జడ్జిగా కనిపించడం, ఎక్కువ మాట్లాడుతూ ఉండడం, కాంట్రవర్షియల్ జోలికి పొరపాటును కూడా వెళ్లకుండా ఉండడం, ఎప్పుడు చిరునవ్వుతో, అంటే ఇవన్నీ ఒక ఫిలసాఫికల్గా అనిపిస్తాయి కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రస్తుతం చిరంజీవి సినిమాన, బాలకృష్ణ సినిమాన, వెంకటేష్ హీరోన పక్కన పెట్టేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ప్రస్తుతం అనిల్ రావిపూడిని గుర్తుపడతారు చాలా ఈజీగా. రాజమౌళి కంటే, సుకుమార్ కంటే, సుకుమారు, రాజమౌళి, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగ ఇట్లాంటి 4-5 డైరెక్టర్ల ఫోటోలు కనుక మీరు ఇంట్లో ఉండే లేడీస్కో, ముసలి వాళ్ళకో, పెద్దగా సినిమాలు చూడని వాళ్ళకో గనక చూపిస్తే ఖచ్చితంగా అనిల్ రావిపూడిని గుర్తుపట్టేస్తారు. అంటే అంత ఫ్యామిలీ కనెక్ట్ని అండర్లైనింగ్గా చాప కింద నీరులాగా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వాళ్ళతో కనెక్ట్ని ఏర్పరచుకున్నాడు. ఇది చాలా తెలివిగల బిగ్గెస్ట్ టాక్టిక్ ఆఫ్ మార్కెటింగ్ అని చెప్పాలి. సో ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడూ జడ్జి లాగానో ఇంకొకలాగా షోస్కి వస్తూ ఉంటాడు. ఏ రకమైన కాంట్రవర్సీ జోలికి వెళ్ళడు. చాలా మర్యాదగా ఆడవాళ్ళ విషయంలో చాలా ప్లాన్డ్గా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాడు. అతని స్వభావం అదే అయి ఉండొచ్చు. దాంతోపాటు మార్కెటింగ్ టెక్నిక్, స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు, టాక్టిక్ కూడా అయి ఉండొచ్చు. ఏదే తప్పని నేను చెప్పట్లా. బట్ ఈ రకమైన స్ట్రాటజీలో అతను వెళ్తున్నాడు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్స్ ఇతను సక్సెస్గా అనుకుంటున్నాను నేను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్లారిటీ, కంప్లీట్ క్లారిటీతో ఉంటాడు. తాను చేయబోయేది ఏంటి, ఈ క్లారిటీ కోసం తాను వెళ్ళేటువంటి టైంలో ఏ రకమైన నెగిటివిటీ వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయడు. క్రింజ్ డెఫినెట్లీ అనిల్ రావిపూడి, నేను కూడా క్రింజ్ అనే అంట, రావుతపూడి అనే పిలుస్తా, క్వశ్చన్ లేదు, దాంట్లో ఏం డౌట్ లేదు. బట్ అతను దాన్ని తీసుకున్న విధానం గురించి మాట్లాడుతున్నా. దాన్ని తీసుకొని మార్చుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కొంత మైన్యూట్గా మార్చుకున్నాడు తప్ప పూర్తిగా మార్చుకునే సందర్భాలు కనిపించలే. మార్చుకునే వరకు మనం కూడా క్రిటిసైజ్ చేస్తాం, అందులో ఏ రకమైన డౌట్ లేదు. బట్ ఈ క్రిటిసిజంని యాక్సెప్ట్ చేసి మార్చుకోకపోవడం అనేది ఆయనలో ఉన్నటువంటి నెగిటివిటీ నేను నమ్ముతా. బట్ ఒక క్లారిటీ వైపు వెళ్ళేటప్పుడు, అంటే తనకి ఏదొచ్చు, దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేయాలి, తనకేమొచ్చు పర్ఫెక్ట్గా చాలా వరకు వచ్చింది కామెడీ. సో ఆ కామెడీని తన దగ్గర ఉన్న హీరో మీద, క్యారెక్టర్స్ మీద, కథ మీద, ఆ మొత్తం సినారియో మీద ఎట్లా అప్లై చేయవచ్చు, దాని నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ని ఎట్లా థియేటర్కి రప్పించవచ్చు అనే దాని మీద కంప్లీట్ క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి అనిల్ రావిపూడి. ఆ క్లారిటీ అనేది సెకండ్ బిగ్గెస్ట్ పాయింట్ ఇతని లైఫ్కి, ఇతని సక్సెస్ కనిపిస్తుంది నాకు. తన కోసం వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్కి ఏం ఇవ్వాలనే క్లారిటీ, తను ఏ డైరెక్టర్తో సినిమా తీస్తున్నాడు, ఏ హీరోతో తీస్తున్నాడు, సో ఆ హీరో ఫ్యాన్స్ కోరుకునే దాని మీద క్లారిటీ. సింపుల్ థింగ్. ఓకే, ఇది లెక్క అని. లెక్క ఖచ్చితంగా వర్కౌట్ అవ్వకపోవచ్చు, కూడా అవుతుందని గ్యారెంటీ కూడా లేదు. F3 కూడా చాలా వరకు కొన్ని చోట్ల లాసెస్ వచ్చాయి. సో ఇట్లాగా క్లారిటీతో వెళితే అట్లీస్ట్ సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ అన్న కొంతవరకు ఉన్నాయని కదా అనే ఉద్దేశంతో అతను వెళ్తూ ఉంటాడు. ఇదే క్లారిటీని అతను బ్యాలెన్స్ విషయంలో కూడా సూపర్ హిట్లు అన్నీ వచ్చినాయి. మహేష్ బాబు లాంటి హీరోతో, బాలకృష్ణ లాంటి హీరోతో, వెంకటేష్ లాంటి హీరోతో, ఇప్పుడు చిరంజీవితో అతిపెద్ద కంబ్యాక్ ఇచ్చింది ఇతనే అని తెలుస్తున్న ఈ టైంలో కూడా సూపర్ పాజిటివ్గా ఉంటాడు తప్ప ఓవర్ కాన్ఫిడెంట్గా కానీ, పొగరుగా కానీ, నా వల్లే జరిగింది చిరంజీవికి హిట్, నా వల్లే బాలయ్యకి హిట్ వచ్చింది, నా వల్లే మహేష్ బాబు సంక్రాంతి కొట్టగలిగాడు పర్టికులర్ సంవత్సరంలో, సరిలేదు నీకెవరితో, ఇట్లాంటి యాటిట్యూడ్ పొరపాటును ఒక చిన్న మాటలో కూడా, ఒక చిన్న బాడీ లాంగ్వేజ్లో కూడా ఎక్కడ కనిపించదు. దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న వ్యక్తిగా మనకి క్రిస్టల్ క్లారిటీగా కనిపిస్తాడు. ఈ క్లారిటీని అన్ని విషయాల్లో మెయింటైన్ చేయడం, దీనికి సినిమా కంటెంట్కి ఏంటి సంబంధం అనుకోవచ్చు మీరు. బట్ ఏవైతే బయట రియల్ లైఫ్లో మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంటామో వాటి రిజల్ట్స్, వాటి అవుట్పుట్సే ఈ రకంగా వస్తాయి అనే దానికి పర్ఫెక్ట్ రియల్ ఎగ్జాంపుల్ ఆయన. సో కంటెంట్ పరంగా చూస్తే అతను పర్ఫెక్ట్ టీమ్ని పెట్టుకోవడం, ఒక సినిమా రన్ అవుతుండగా, ఒక సినిమా షూట్ జరుగుతూ ఉండగా, ఫర్ ఎగ్జాంపుల్ మనశంకర్ వరప్రసాద్ షూట్ జరుగుతూ ఉండగా, లేదా సంక్రాంతికి వస్తున్నాం షూట్ జరుగుతూ ఉన్నప్పుడే మనశంకర్ వరప్రసాద్ కోసం ఒక స్క్రిప్ట్ని రెడీ చేసుకోవడం, చిరంజీవి ఇంకొకళ్ళ తర్వాత సంగతి. బట్ బేసిక్గా అది రెడీ చేసుకోవడం, ఇట్లాంటి ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్ ప్లాన్స్తో, ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ తర్వాత తీయబోయే సినిమా గురించి ఆల్రెడీ తన టీంతో కథలు రాయిస్తూ ఉండడం, దానికి తగ్గ డైరెక్టర్ను, దానికి తగ్గ హీరోని వెతుక్కునే పనిలో అతను బిజీగా ఉండడం, ఇవన్నీ కూడా అతని సక్సెస్కి కొన్ని పారామీటర్స్గా చెప్పుకోవాలని మా